ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో నమో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం పంచాశత్వర్ణరూపేణ యా వ్యాప్తమిదం జగత్ శబ్దబ్రహ్మమయీం వాణీం భజేతాం పరదేవతాం. ఓం ఐం క్లీం సౌ క్లీం ఐం శ్రీలలితాపరాభట్టారికాయై నమః. ఓం శ్రీ గణేశాయ నమః. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. బ్రహ్మాదులు స్తుతించారు. ఈ జగత్తంతటికీ కూడా ఏకైక నాథురాలు అయినటువంటి జగజ్జనని త్రిపుర భండాసుర వధ చేసినటువంటి ఓ తల్లి కామేశ్వరి, సుందరమైనటువంటి కేశములు కలిగినటువంటి దాన నమోన్నమః. చింతామణి స్వరూపిణి, చింతింప అలవి కాని దానివి, ధ్యాన అతీత చిత్స్వరూప అంటే చిత్స్వరూపము యొక్క తరంగములను మాలలుగా ధరించినటువంటి దానివి, జ్ఞాన సముద్ర రూపిణివి, చిత్ర అంబరములు కలదానవి, చిత్రమైనటువంటి జగమును సృజించిన దానివి, చిత్రాయను నిత్యాశక్తి రూపిణివి, సుఖప్రదాయినివి, మోక్షప్రదాయినివి, చంద్రకళని సిగన ధరించినటువంటి దానివి, సుందరమైనటువంటి మందహాసము కలిగినటువంటి తల్లివి, మోహమును భేదించుటలో సమర్థురాలు అంటే మోహమును తొలగించేటువంటి దానివి, ముద్రలకు ఈశ్వరివి, రాజతంత్రమును చర్చించినటువంటి దానివి, ముద్రాప్రియ దేవి నమోన్నమః. శాక్తేయంలో కైంకర్యములన్నీ కూడా ముద్రాపూర్వకంగానే జరుగుతాయి. ఈ దశముద్రలు ఏవైతే చెప్పబడి ఉన్నాయో ఈ దశముద్రలతోటి కైంకర్యములు అంటే ధూపము, దీపము, నైవేద్యము ఇత్యాదివన్నీ ఉంటాయి కదా, ఆ ముద్రా రూపంలో శాక్తేయంలో చేస్తారు. క్రూరుడైనటువంటి అంతకుని ధ్వంసము చేసినటువంటి దానివి, కోమలాంగి, కోపములో కాళీ రూపము ధరించేటువంటి దానివి, వారాహివి, శక్తి సైన్యమును పాలించేటువంటి దానివి, సమస్త భయములను వారాహి రూపమున తొలగించేటువంటి దానివి, ఇముడ్చుకున్న దానివి అని అంటే తొలగించేటువంటి దాని అని కూడా తీసుకోవచ్చు. శరీరం యొక్క 6 అంగములను రక్షించు దేవీ పరివారమునకు కృష్ణస్వరూపిణివి. 6 అంగములు అని అంటే వేదము యొక్క 6 అంగములు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము. ఈ 6 అంగములతో కూడినటువంటి శృతివాక్యములలో వెదుకదగిన దానివి అంటే అన్నింటా కూడా నీవు లభించేటువంటి దానివి అని తీసుకోవటం కంటే కూడా వీటన్నింటిలో ఎక్కడా కూడా నీవు లభించినటువంటి దానివి, వేదాతీత స్వరూపిణివి, వేదగమ్యవు అని చెప్పుకోవటం. అలాగే మూలాధారాది షట్చక్రములు, అక్కడ వేదాంగములు 6, ఇక్కడ షట్చక్రములు 6. అలాగే షడ్ ఊర్ములు, మూలాధారాది షట్చక్రములు అందరికీ తెలుసు. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞాచక్రములు. ఈ 6 చక్రముల్లో ఉండేటువంటి దానివి. అలాగే షట్చక్రములు దాటిన తర్వాత సహస్రారంలో నిలిచి ఉండేటువంటి దానివి. షడూర్ములు క్షుత్, తృష్ణ, శోకము, మోహము, జర, మరణము, వీటిని షడూర్ములు అంటారు. అలాగే షడ్భావములు కూడా ఉంటాయి. ఈ షడూర్ములతో కూడినటువంటి దానివి అంటే వీటన్నింటిలో ఏ రూపంలో ఉన్నా నువ్వు అలాగే నీకు ఇవేవి అంటావు. అమ్మవారికి తృష్ణ ఉండదు, క్షుధ ఉండదు, శోకము, మోహము, జర, మరణము ఇవేమి లేనిటువంటి దానివి నీవు. అంటే ప్రాణి శరీరాంతర్గతంగా కుండలిని శక్తి రూపంలో ఉన్నటువంటిది నీవు. షడూర్ములతో ఉన్నటువంటి దానివి అంటే కుండలిని శక్తి రూపంలో ఉన్నటువంటి దానివి. షడూర్ములు లేనటువంటిది నిజంగా. సహజంగా అమ్మవారికి షడూర్ములు లేవు, కానీ శరీరములో ప్రవేశించినటువంటి కుండలిని శక్తి రూపంలో షడూర్ములు కలిగినటువంటిది. షడ్భావ రూపిణివి. షడ్భావములు ఇంతకుముందు చెప్పుకున్నాం. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, నశ్యతే,
అస్థి అంటే ఉన్నది, జాయతే అంటే పుట్టింది, వర్ధత అంటే పెరుగుచున్నటువంటిది, చివరికి లయించేటువంటిది. షడ్భావ వికారముల రూపంలో ఉన్నటువంటిది నీవే, షడ్భావ అతీత స్వరూపిణివి కూడా నీవే, వాటికి అతీతురాలివి కూడా అమ్మవారు. ఓ లలితాదేవి నీకు నమస్కారము. స్త్రీ రూపము చెందిన కామస్వరూపిణివి, శివాస్వరూపిణివి, ముఖ్యములైనటువంటి సమస్తములోని నిత్యస్వరూపిణివి, మనోహర రూపిణివి, కాంతాసనాంతరూపిణి, కమల విశాలలోచనే, క్షిప్రప్రసాదిని అంటే కోరికలను ఇచ్చేటువంటి దానివి, కామశంభువునకు కామినివి, మోక్షమునకై కోరదగినటువంటి దానివి, కళలకు అధిపురాలవు, దివ్య ఔషధమునకు మొట్టమొదటి దానివి, నగర సమూహ స్వరూపిణి, దివ్యమైనటువంటి దానివి, సహస్ర సూర్య కాంతిమతివి, ఆ కాంతితో మిక్కిలి ప్రకాశించేటువంటి దానివి, దయతో కూడినటువంటి దానివి, దేవాది దేవులకు సంతోషం కలిగించేటువంటి దానివి, అణిమాది అష్టైశ్వర్యములతో సేవింపదగినటువంటి దానివి, సేవింపబడుతూ ఉండేటువంటి దానివి, సదాశివుని ఆత్మయై దివ్య ప్రకాశముతో వెలుగు పర్యంకముపై ఉండేటువంటి దానివి, అంటే సదాశివుని యొక్క హృదయశాయినివి. ఆ పర్యంకం ఏదంటే సదాశివుని యొక్క హృదయమే. సభ్యురాలవు, సభ్యురాలు అంటే సభా మర్యాద తెలిసినటువంటి వాళ్ళు సభ్యులు. అలాంటి సభ్యులందరికీ కూడా అమ్మవారు నాయిక. సభా మర్యాదలు తెలిసినటువంటి దానివి సామాన్య అర్థంలో. సత్తునకు ముఖ్యమైనటువంటి ఆలయమైనటువంటి పాదములందు పూజ్యురాలవు, అంటే నీ పాద పూజ వలననే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇత్యాది వాళ్ళందరికీ తత్తత్ పదములు లభించాయి. లోకమును సృష్టించినటువంటి దానివి, బ్రాహ్మీ ఆది సప్తమాతృకలతో సేవింపబడేటువంటి దానివి, జ్ఞానప్రియవు, బంధఛేదనం చేసేటువంటి దానివి, బ్రహ్మజ్ఞానం అనేటువంటి ప్రవాహమున విహరించేటువంటి రాజహంసవు. ఇది త్రిశతి భాష్యంలో వస్తుంది ఈ వివరణ. అలాగే బ్రహ్మకు కూడా ఈశ్వరి అయినటువంటి దానవు. ఓ శ్రీ లలిత నీకు నమస్కారం. సంక్షోభిణి మొదలగు సమస్త ముద్రలతో సేవింపబడిన దానా, సంసార బంధ ధ్వంసము చేయుదానా, సంసారం అనేటువంటి లీల కొరకై ఆకారమైనటువంటి దానవు. అంటే నిజానికి ఆకారము లేకపోయినా కూడా ఈ సంసారంలో ఉండేటువంటి జనాలను ఉద్ధరించడానికి రూపుదాల్చినటువంటి దానవు. పద్మముల వంటి కన్నులు కలదానవు, సంసార లీలాకారమునకు పద్మాక్షి అయినటువంటిది. అంటే సంసార లీల అనేటువంటిది లేకపోతే అక్కడ ఆకారం లేదు, ఆకారం లేనప్పుడు పద్మాక్షి అనటం సంభవం కాదు. అందుకని సంసారంలో లీల కోసం లీలగా రూపాన్ని గ్రహించినటువంటి దానివి కాబట్టి ఆ లీలా రూపానికి పద్మాక్షి అనేటువంటిది, పద్మముల వంటి కన్నులు ఉన్నాయి అని. ఈ వర్ణన అంతా కూడా లీలగా ఉన్నటువంటి లీలారూపిణికే. సర్వమునకు అధీశ్వరివి, ప్రమద గణములతో సేవింపదగినటువంటి దానివి, నిత్యాస్వరూపిణివి అంటే నిత్యాశక్తి స్వరూపిణివి అని. భయము లేని దయకు విస్తార రూపిణివి, నల్లని ముంగురుల వరుస కలదానివి, మన్మథ పుష్పములై ఉన్న గీతనాదములు కలవారైనటువంటి మన్మధుని యొక్క దేవులు అంటే ఆయన యొక్క భార్యల చేత ఎప్పుడూ సేవింపబడుతూ ఉండేటువంటి దానివి. అభవ్యులను నాశనం చేసేటువంటి దానవు. అభవ్యులు అంటే అమంగళ కృత్యములు చేసేటువంటి వారు, అందుకని భవ్యుడు అంటే మంగళ కార్యములు చేసేటువంటి వాడు. అభవ్యులను శిక్షించేటువంటి దానివి లేదా నశింపజేసేటువంటి దానివి. శివ దూషకులను నశింపజేసేటువంటి దానివి. వర్ణమాలా స్వరూపిణివి, అకారాది క్షకారాంతం వరకు ఉన్నటువంటి వర్ణముల యొక్క మాల ఆ స్వరూపిణివి, అక్షరమాల అంటాం. చంపబడిన శత్రువులు కలదానివి. నమో నమః. సంక్షోభిణి మొదలగు 14 జ్వాలలతో ఆవరింపబడి గొప్పనైనటువంటి మహాజ్వాలతో ప్రకాశించినటువంటి దానవు. సర్వాత్మస్వరూపిణివి, విలాస శోభితురాలవు, శుభ్రమునకు నెలవైనటువంటి దానవు,
శుభప్రదమైన, అంటే ఇది శుభప్రదమైన అయి ఉండాలి, లేదా శుభ్రమైనటువంటి పాదముల కంటే కూడా శుభం అయి ఉండాలి. ఇక్కడ ఇది శుభమైనటువంటి పాదములు కల దానవి, శుభములకు నిలవైనటువంటి దానవు. ఇది ఇంకా బెటర్గా ఉంది మీనింగ్. అలాగే నిర్దుష్టమైనటువంటి మాటలు కలదానవు, చక్కగా మాట్లాడతారు, మితంగా మాట్లాడతారు, స్పష్టంగా మాట్లాడతారు, సూటిగా మాట్లాడతారు. అంటే 100 మాటలు చెప్పరు, అల్ప ప్రసంగంతో చక్కగా చెప్పగలిగినటువంటి సమర్థురాలు అమ్మవారు. సర్వసిద్ధ మొదలగు, శర్వసిద్ధ మొదలగు కూడా శక్తులచే నమస్కరింపబడేటువంటి దానవు. సర్వజ్ఞునిచే, సర్వస్వాత్మజ్ఞానిచే అంటే శివుని చేత తెలియబడిన పదకమలములు కలదానం. అంటే శివుడు కూడా శ్రీ విద్యా ఉపాసకుడు. 12 మంది శ్రీ విద్యా ఉపాసకులు, అంటే సిద్ధి పొందిన శ్రీ విద్యా ఉపాసకులలో శివుడు కూడా ఉన్నారు. శివుడు, విష్ణువు, బ్రహ్మ, అగ్ని, ఆదిత్యుడు, చంద్రుడు, మనువు, మన్మధుడు, అగస్త్యుల వారు, లోపాముద్రాదేవి, ఇలా 12 మంది ఉన్నారు ఇత్యాది వాళ్ళు. అందరికంటే అధికురాలవు, అన్నింటి యందు ఉన్నదానవు, అన్ని సిద్ధులను ఇవ్వగలదానవు. ఓ శ్రీ లలిత నమోన్నమః. సర్వజ్ఞునకు జనించిన మొదటి వారు ఇతర దేవులను ఆశ్రయించిన చక్రస్వరూపిణి, సమస్త దేవతల కోరికలను నెరవేర్చుదానవు. సర్వలోకములను సృష్టించుదానవు, రక్షించుదానవు. వసిన్యాది శక్తుల యొక్క వాగేశ్వరి రూపిణివి, చక్రాకారము గల కాంతి ప్రవాహమును వహించుదానవు. అంటే ఆకారము చుట్టూ మణికాంతి పుంజ ప్రవాహము కలదాను. అంటే ఆరా అంటాం కదా ఇంగ్లీష్లో, అలాంటి ఆరా కలిగినటువంటి దానవి. మేఘము వలె నల్లని వెంట్రుకలు కలదానవు. ఇంతకుముందు నల్లని ముంగురులు, ఇక్కడ నల్లని వెంట్రుకలు. వాక్కులకు సముద్రమైనటువంటి దానవు, వరప్రదాయనివి. ఓ సుందరి లలితాదేవి, అమ్మ విశ్వమును రక్షింపుము. బాణము మొదలగు దివ్యాయుధములకు సార్వభౌమ చక్రవర్తి స్వరూపిణివి. అమ్మవారి దగ్గర కానీ ఇదే మాట మనం ఆధ్యాత్మ రామాయణంలో కూడా చెప్పుకున్నాము. విశ్వామిత్రుల వారి యొక్క ఉపదేశము అవగానే సమస్తమైనటువంటి అస్త్రములు కూడా శ్రీరాముడికి అధీనమైపోయాయి. అధీనమయ్యి దేవతా రూపాన్ని ధరించి శ్రీరామునికి నమస్కరించి ఆయన చుట్టూతా చేరి, ఇప్పుడు మాకేమి ఆజ్ఞ అంటే, నేను స్మరించినప్పుడు వద్దురు కానీ ఇప్పటికి మీరు వెళ్ళి అవ్యక్త రూపంలో మీ స్థానాల్లో ఉండండి అంటారు. అదేవిధంగా అమ్మవారి దగ్గర కూడా ఆయుధాలన్నీ కూడా దేవీ స్వరూపాలు ధరించి ఉంటాయి. ఆ రూపంలో, అస్త్ర రూపంలో కాకుండా దేవీ స్వరూపంలో ఉంటాయి. వాళ్ళ కిరీటంలో వాళ్ళు ఏ అస్త్ర రూపిణి అనేటువంటిది సూచించేటువంటి చిహ్నం ఒకటి ఉంటుంది అని చెప్పుకున్నాం ఇంతకుముందు. చిహ్నము ఉంటుంది. అలాంటి ఆయుధములందరికీ, దివ్యాయుధములన్నిటికీ కూడా సార్వభౌమ చక్రవర్తి స్వరూపిణివి నీవు. భండాసుర సైన్య వన మధ్యములో కారు చిచ్చువైనటువంటి దాన్ని, అంటే సర్వనాశనం చేసినటువంటి దాన్ని, దహించినటువంటి దానివి. వజ్రేశ్వరి, భగేశ్వరి, అంటే ఐశ్వర్యములకు కూడా ఈశ్వరి. భగములు అంటే 6 భగములు ఉంటాయి. సమగ్ర ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, బలము ఇత్యాది 6 వాటిని భగములు అంటారు. ఆ భగములు కలిగినటువంటి వారు భగవానుడు లేదా భగవతి. రూపము లేని దానవు, ఆత్మస్వరూపిణివి. కన్య, కలిస్వరూపిణి, కాలుని కూడా చంప సమర్థురాలవు. అంటే కాలకాలుడు లేదా మహాకాళి. కాలకాలుడు పుం రూపంలో, మహాకాళి స్త్రీ రూపంలో, కాలికి కూడా కాలివి అని. దైత్య సైన్యమును ధ్వంసము చేసి వాక్కుల రూపంలో, వాచారంభణంలో నిలిచినటువంటి దానివి. అంటే నిజంగా ఆకారం లేదు కానీ వాచారంభణం వికారో నామధేయం వృత్తికేత్యేవ సత్యం అని చెప్పినట్లుగా వాక్కు రూపంలో నిలిచినటువంటి దానివి. మాటలలో మాత్రము నిలుచుదానిగా చేసిన దాన, అంటే కామేశునిచే అనుసరింపబడిన దానివి. లక్ష్మీస్వరూపిణివి, బిందువునందు ఉన్నటువంటి దానివి. బిందు కళతో అయినటువంటి దానివి. బిందు స్వరూపవు, జ్ఞాన ప్రకాశమును ప్రకాశించినటువంటి దానివి. ఇలా అమ్మవారి యొక్క విస్తారమైనటువంటి వక్షముపై కమలహారములు కలిగినటువంటి దానివి. విశాల ప్రభావము కలదానివి. ఓ లలిత నమోన్నమః. కామేశ్వరుని వామాంకముపై
నివసించుదానివి, కాలస్వరూపిణివి, దయ కలిగిన దానివి అంటే దయ తలిచిన దానివి, కల్పప్రలయము చివర విజృంభించిన కాలస్వరూపిణివి నీవే, కామములనిచ్చు కల్పవృక్ష లతవు, నమో నమః. మధువుతో కూడిన దానివి. మధు అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉంటాయి. మధు అంటే మద్యం అనేటువంటిది సామాన్య అర్థం అయితే, దేవతలు ఎక్కువగా మధు అంటే తేనె. ఇది ఆధ్యాత్మ రామాయణంలో వానర సైన్యమంతా కూడా లంకా దహనం చేసి తిరిగి వచ్చేటువంటి సందర్భంలో మధువనంలో ప్రవేశించి అక్కడ చెట్ల ఉన్న తేనెలన్నింటినీ కూడా బాగా తాగి మత్తెక్కారు. అంటే తేనె కూడా ఒక స్థాయి దాటి తాగితే మత్తెక్కుతుందేమో మరి. అదే ఉంటుంది, సన్యాసి మధు తీసుకోరు. సన్యాసులకి మధు నిషిద్ధం అనేటువంటిది ఒకటి ఉంది. అదే కారణం అయి ఉండవచ్చు మరి. దట్టమైన చంద్రుని వెన్నెల వలె చల్లనైనటువంటి దానివి, లేడి పిల్ల కనులు దానివి, పద్మముఖివి, పద్మసారము అంటే బ్రహ్మానంద సారము ఎల్లప్పుడూ ఒకే నెలవైనటువంటి దానివి, బ్రహ్మానంద సాగరమునకు నెలవైనటువంటి దానివి అంటే సచ్చిదానంద స్వరూపిణివి, సమస్త విద్యలకు ఈశ్వరివి, జ్ఞానాగ్ని యందు పుట్టినట్టి అంటే చిదగ్నికుండ సంభూత అంటే చిత్ అగ్ని, చైతన్యం అనేటువంటి అగ్ని. ఆ చైతన్యం అనేటువంటి అగ్నికుండము ఎక్కడది? మనస్సునందు లేదా బుద్ధి యందు, అంతఃకరణంలో ఉద్భవించినటువంటి దానివి, బుద్ధి గుహలో ఉన్నటువంటి దానివి లేదా హృదయ గుహలో ఉన్నటువంటి దానివి, చిదగ్నికుండ సంభూత అనేటువంటిది. అక్కడ ఎలాగూ వివరంగా చెప్పుకుంటాం కాబట్టి సంక్షిప్తంగానే సందర్భం వచ్చింది, నామం వచ్చింది కాబట్టి గుర్తొచ్చి చెప్పాను. అది శ్రీ శంభునాథునిచే ప్రకటింపబడినటిదియు అయినటువంటి నీ యొక్క ప్రభావంచే సమరమున జగత్ కంటకులు భయంకరులు అయినటువంటి భండాసురాదులు చంపబడ్డారు. ఓ సభ్యులకు లభ్యమైన దానా అంటే సభా మర్యాదని తెలిసినటువంటి దానికి తెలిసేటువంటి దానివి. నీ దయాసుధా ప్రవాహములతో సమస్త దేవతలందరి శరీరములు కూడా, క్షతగాత్రులైనటువంటి దేవతల శరీరములు పూర్వపు మాదిరిగా క్షతములన్నీ మాయమైపోయాయి. అంటే ఆ యుద్ధములో తగిలినటువంటి గాయాలు మాయమైపోయినాయి. నూతనంగా ఉన్నారు వాళ్ళు. సమస్త లోకమును సంతోషంతో సుఖముగా జీవించిన ప్రాణులు, ఎప్పుడైతే అసురులు నశించుతారో సమస్త లోకములు ప్రశాంతంగా జీవిస్తాయి. సో ఇంచుమించుగా 32వ శ్లోకం అంటే ఈ చదువుకున్నటువంటి వాటిలో 122 నామాలు ఉన్నాయి. వీటిలో కొన్ని వాక్య రూపంలో ఉన్నాయి, పెద్ద పెద్దగా అనిపించినవి వాక్యంలాగానే ఉన్నాయి, వాక్యాలే. లలితా సహస్రనామాలు ఇందు కనపడటం లేదు ఇంతవరకు. నిన్న సంస్కృతంలో అంతా చదివింది కూడా కారణం అది ఒకటి. వీటిల్లో లలితా సహస్రనామాలు యథాతథంగా కనపడటం లేదు, కానీ అర్థంలో తీసుకుంటే కొన్ని కొన్ని ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఉదాహరణకి మధుప్రియ అనేటువంటి నామం ఉంది, మధు స్వీకరించేటువంటి దానివి అనేటువంటిది ఇక్కడ ఉంది కదా, ఇలాంటిది. అలాగే స్తోత్రప్రియానో ఏదో వచ్చినట్టుంది. బట్ యథాతథంగా యాజ్ ఇట్ ఈజ్గా లలితా సహస్రనామం అంతా రాలేదు ఇక్కడ. ఏదో 1-2 ఉన్నట్టుగా ఉన్నాయి తప్ప కనపడటం లేదు అనేటువంటిది ఇక్కడ అనువాదకుని యొక్క అభిప్రాయం కూడా. కాకపోతే లలితా సహస్రనామాలు ఉన్నాయి అన్నట్లుగా ఈ లలితోపాఖ్యానం 20వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో లలితా సహస్రనామాలు ఉన్నాయి. ఆ శ్లోకం ఏంటో ఒకసారి చూద్దాం ఉండండి. ఇప్పుడు మనం చూసేటువంటిది 30వ అధ్యాయం. 20వ అధ్యాయంలో 68వ శ్లోకంలో 68వ శ్లోకం ఏంటో చెప్తాను. సహస్రనామాధ్యాయేతు వక్ష్యంతే ఇది అనేన ప్రస్తుత పారాయణక్రమే వర్తమానః లలితా సహస్రనామాధ్యాయః అస్మిన్నేవ లలితోపాఖ్యానే వర్తతే స్మ ఇది గమ్యతే. అధునా తదధ్యాయస్య అనుపలబ్ధేః కారణం న జానీమః. స్పష్టంగా చెప్పింది. దానికి వివరణ తెలుగులో చెప్తాను. అథ సహస్రనామాధ్యాయేతు వక్ష్యంతే నా అధునా పునః తాసాం నామాని సర్వాసాం దండిన్యా కుంభ సంభవ అనేటువంటిది 68వ శ్లోకం 20వ అధ్యాయంలో చెప్పినటువంటి దాని అర్థం ఏంటంటే, సహస్రనామాధ్యాయం అనేటువంటి ఒక అధ్యాయం ఉంది. అందులో సహస్రనామాధ్యాయేతు వక్ష్యంతే చెప్పబడుతాయి.
నా అధునా పునః, అందుకని ఇక్కడ చెప్పబట్టను. ఇక్కడ మళ్ళీ చెప్తే రిపీటేషన్ లాగా ఉంటుందని ఇక్కడ చెప్పటం లేదు. తాసాం నామాని సర్వాసాం దండిన్యాహ కుంభ సంభవ, అంటే దండిని యొక్క నామాలు కూడా అక్కడ మనకు కొన్ని గోచరిస్తాయి. పంచమి అనేటువంటిది వారాహిదేవి యొక్క 12 నామాల్లో ఉంది. పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి సహస్రనామాల్లో ఉంది. ఈ సహస్రనామాధ్యాయం అనేటువంటిది ఈ బ్రహ్మాండ పురాణంలో ఇప్పుడు అనుపలబ్ధే కారణం న జానీమా అధునా తదధ్యాయ, ఆ అధ్యాయం అనేటువంటిది ఇప్పుడు దొరకటం లేదు లేదా అందుబాటులో లేదు, కారణము తెలియదు, లుప్తమయ్యింది. కానీ ఏ మహాత్ముడి యొక్క కృపయో కానీ లలితా సహస్రనామాలు అయితే అందుబాటులో ఉన్నాయి. మోస్ట్లీ అగస్త్యుల వారి అనుగ్రహమే అయి ఉండాలి. ఎందుకంటే లలితా సహస్రనామాన్ని ప్రచారం చేసినటువంటి వారు గురువు ఎవరు అంటే అగస్త్యుల వారు లోకానికి. ఈ అగస్త్యుల వారు ఎక్కువగా దక్షిణాదిలో చాలా చోట్ల అగస్త్యుల వారు ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు కనిపిస్తాయి. వీటిల్లో కొన్ని శివుని పానపట్టం మీద అమ్మవారు కూర్చున్నట్లుగా, అర్ధనారీశ్వర తత్వానికి అంటే శివలింగము యొక్క పానపట్టం మీద అమ్మవారు కూర్చున్నట్టుగా ఉండేటువంటి ఆలయాలు, అది అగస్త్యుల వారు ప్రారంభించినటువంటి సంప్రదాయం. అలాంటి ఆలయాలు అరుదుగా ఉన్నాయి. కానీ కొన్ని వారణాసిలో చూసాము, దక్షిణాదిలో కొన్ని ఉన్నాయి. ఎక్కడైనా మీకు అలాంటి ఆలయం కనిపించింది అంటే అది అగస్త్యుల వారు ప్రతిష్ఠించినటువంటి శివలింగమే అయి ఉండవచ్చు అనడానికి అవకాశం ఎక్కువగా ఉంది. పురాతనమైనటువంటి ఆలయాలు, ఈయన రీసెంట్గా స్థాపించిన ఆలయాల గురించి నేను మాట్లాడటం లేదు. ఎక్కడైనా కానీ శివలింగం యొక్క పానపట్టం మీద అమ్మవారు కూర్చున్నట్లుగా దర్శనమిస్తున్నారంటే అది పురాతనమైన ఆలయం అయి ఉంటే 99% అగస్త్యుల వారి యొక్క అగస్త్యుల వారిచే ప్రతిష్ఠించబడినటువంటిది అయి ఉంటుంది. సో అధునా చెప్పేది ఏంటంటే సహస్రనామాధ్యాయం అనేటువంటిది బ్రహ్మాండ పురాణంలో ఇప్పుడు లభించటం లేదు. సో మొత్తంగా లలితా సహస్రనామాలు అనేటువంటి ఈ బ్రహ్మాండ పురాణంలో ఇప్పుడు కనపడటం లేదు. కానీ అవి ఉన్నట్లుగా మనకి లలితా ఉపాఖ్యానంలో చెప్పుకున్నాం. తాసాం నామాని సర్వాసాం దండిన్యాది కుంభ సంభవ అదే ఇందాక చెప్పేసింది. సహస్రనామాధ్యాయేతు వక్ష్యంతే నా అధునా పునః అని చెప్పి ఇక్కడ చెప్పలేదు లలితా సహస్రనామాలని, అక్కడ చెప్పాం కాబట్టి ఇక్కడ చెప్పటం లేదు అన్నారు. కానీ ఆ అధ్యాయం కూడా మనకి దొరకటం లేదు. మహాశయుడైనటువంటి శ్రీ శంభునాథుని యొక్క 2వ తేజం ప్రసరించిన చోటు స్థాణ్వాశ్రమము. 2వ తేజము అంటే అక్కడ సతీ వియోగమున శివుడు నిరస్తభోగుడై విరక్తుడై ఉండెను. అప్పుడు హిమపర్వత వంశమున పుట్టిన కన్య అయినటువంటి ఉమని శివునితో కలుపుటకు పూనిన వారైనటువంటి దేవతలు ఘోర తపంలో ఉన్నటువంటి ఆ శివుని కడకు మన్మధుని ప్రేరేపించారు. తన వైరాగ్య తపములకు విఘాతం అనురించుటచే శివుడు పాలనేత్రాగ్నితో మన్మధుని భస్మం చేశారు. భస్మావశేషుడైనటువంటి మన్మధుడే ఈ భండాసురునిగా జన్మించాడు. అంటే ఆ భండాసురుని యొక్క శరీరం కాలి బూడిదైంది, ఆ బూడిద నుంచి ఉత్పన్నమయ్యాడు. అంతే తప్ప మన్మధుడే యథాతథంగా భండాసురుడిగా వచ్చారని తీసుకోక్కర్లేదు. తర్వాత దురాశయుడును దుర్మధుడు అయినటువంటి ఈ భండాసురుని అమ్మవారు నిర్జించారు. మా కొరకు మన్మధుడు శరీరం లేనివాడు అయ్యాడు. ఇప్పుడు వచ్చారు. ఇంత స్తోత్రం ఎందుకు చేశారు? ఇంకోదో వరం కోరుకోబోతున్నారు, ఇంకొక ప్రయోజనం ఏదో ఆశిస్తున్నారు, అది అని చెప్పటమేమో ఇక్కడ. ఈ రతీదేవి కూడా భర్తృవియోగం మిక్కిలి దుఃఖితురాలై అభవ్యమైనటువంటి వైధవ్యమును పొందినది. కావున నీవు ఆ కాముని వెంటనే సజీవితునిగా చేయుము. నీవు సంజీవితునిగా చేసిన మన్మధుని సంగముచే ఓ శ్రీ లలిత రతీదేవి సనాథయగును. రతితో చూడబడినటువంటి మన్మధుడు మరల చంద్రమౌళిని మోహితుని చేయును. తర్వాత అట్లు మోహితుడైనటువంటి ఈశుడు చాలా కాలము మిక్కిలి సపర్య చేసిన పార్వతిని వెంటనే పెండ్లాడగలడు. ఆ శివపార్వతుల సంగమం వలన సమస్త దేవనాయకుడకు కుమారస్వామి జన్మించును. శివ పార్వతులకు పుట్టినటువంటి వాడు కుమారస్వామి. పుట్టారు అంటే నిజంగా పుట్టలేదు, ఈ కొంచెం ఉంది, ఇది చెప్పి మళ్ళీ ఈ అంశానికి వస్తాను, కుమారస్వామి అంశానికి. శివపుత్రుడైనటువంటి కుమారస్వామి దురాశయుడైనటువంటి
భండాసురుని యొక్క మిత్రుడు మరియు ముల్లోకములకు తోకచుక్కవలే వినాశ సూచకుడు అయినటువంటి తారకుడు అనేటువంటి రాక్షసరాజును రణమున నిరసించి చంపినచో దేవతలకు ప్రాణప్రతిష్ఠ అగును. కావున ఓ త్రిపురాంబ, నీవు జనమానముల భంగపరచు మహావీరుడికి మన్మధుని జనింపజేసి విరబోసుకున్న తల వెంట్రుకలు గల రతీదేవి యొక్క వైధవ్య దుఃఖమును పోగొట్టుము. భర్త నశించుటచే అనాథయై బక్కచిక్కినదై ఈమె నిన్ను శరణు పొంది నమస్కరించుచున్నది అని ఆమెను వెంట పెట్టుకుని వచ్చేసేసి అమ్మవారిని స్తోత్రం చేసి ఈ వరం అడిగారనమాట. కావున ఓ త్రిపురాంబ, నీ కారుణ్య కళను ప్రసరింపచేయము అని దేవతలు ఈ విధంగా స్తుతించి అమ్మవారిని వేడుకొన్నారు. కుమారస్వామి దేవసైన్యానికి నాయకుడయ్యారు. హరిహరులకు పుట్టినటువంటి అక్కడ మహాశాస్త్ర సందర్భంలో కూడా తారకుణ్ణి చంపటానికి అనే అక్కడ వచ్చింది. ఇక్కడ కూడా కుమారస్వామి తారకుణ్ణి చంపుతారు. ఈ తారకుడు ఎవరంటే భండాసురుని యొక్క మిత్రుడు. ఇది ఇక్కడ అర్థం కానిటువంటి విషయం ముందేమైనా వస్తుందేమో చూద్దాము. ఈ తారకుడు అంతటి మిత్రుడై ఉంటే భండాసురునికి రణరంగంలో ఎందుకు వచ్చి నిర్జింపబడలేదు అనేది తెలియదు. ఒకవేళ వచ్చి ఉన్నా అతనికి మరణం అనేటువంటిది శివపార్వతులకు అంటే శివుడికి పుట్టినటువంటి కొడుకుతోటే జరగాలి, లేదా శివపార్వతులకు పుట్టినటువంటి కొడుకు చేతనే అతని వధ జరగాలి అనేటువంటిది ఏదో వరము ఉండి ఉంది. అందుకని అతను దేవసైన్యంలోకి వచ్చినా అతను చంపబడ్డాడు కాబట్టి అతనికి కాలం రాలేదు, అతను రాలేదు. ఈ కుమారస్వామి గురించి సందర్భం వస్తే తమిళనాడులో ఎక్కువగా ప్రచారంలో ఉన్నటువంటిది ఇది. వాళ్ళు చెప్పేటువంటిది స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి కథ అనేనే చెప్తారు. స్కాంద పురాణంలో కూడా ఇంచుమించు ఉంది ఇది. ఒకానొక సందర్భంలో శివుడు దేవసభకి వచ్చినప్పుడో లేకపోతే విష్ణు దర్శనానికో ఎవరికో దగ్గరికి వచ్చారు. శివుడు వచ్చినప్పుడు అందరూ లేచారు, కానీ సనక మహర్షి ఎటువంటి గౌరవము ప్రదర్శించలేదు. అసలు శివుడు అనేటువంటి ఆయన వచ్చారు అనేటువంటి స్పృహ కూడా లేనంత స్థితిలో అలా నిశ్చలుడుగా ఉన్నారు. శివుడు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి పరీక్షించి చూస్తే ఆయన ఆత్మజ్ఞాని అనేటువంటిది శివుడికి అర్థమైంది. సంతోషిస్తారు. నీలాంటి నిర్వికారిగా ఉండేటువంటి వాడు వెళ్ళి సనక మహర్షిని దగ్గరికి వెళ్ళి పలకరించి, నీలాగా నిర్వికారిగా ఉండేటువంటి వాడు నాకు కొడుకుగా కావాలి, ఎవరో దాకా ఎందుకు? శివుడు అడుగుతారు, ఇంత నిర్వికారంగా ఉన్నావు నాయన, సంతోషంగా ఉంది, నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో అంటారు. కోరుకో అంటే శివుడు అడుగుతారు, నీవు నాకు పుత్రుడిగా రా అన్నారు. నాకు నీలాంటి పుత్రుడైతే నిర్వికారంగా జ్ఞానప్రదాత అవుతాడు అని చెప్పి నీవు నాకు కొడుకుగా రా అని అడిగినట్లు. అప్పుడు సనక మహర్షి, మీరు ఇది వరంగా అడిగినా కానీ ఇది మీ ఆజ్ఞ, నేను వస్తాను, కాకపోతే గర్భవాసంతో నేను రాకూడదు, ఆ విధంగా అనుగ్రహించండి అని చెప్పి శివుడితోటి సరే అన్నందుకు గర్భవాసంలో కాకుండా కుమారస్వామి ఎలా జన్మించారు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. సో అమ్మవారి యొక్క గర్భంలో జన్మించల, పార్వతీదేవి గర్భంలో కుమారస్వామి జన్మించలేదు. శరవణుడు అయ్యారు ఆయన. అంటే శరవణుడు అంటే రెల్లుగడ్డిలో జన్మించారు, రెల్లుగడ్డిలో రూపు దాల్చారు అనాలి, జన్మించారు అనే కంటే. సో ఆ కథ చెప్పాలంటే మళ్ళీ ప్రస్తుత అంశం నుంచి దూరం వెళ్ళవలసి వస్తుంది. అంతవరకు చెప్పి ఆ సనక మహర్షే స్కందుడు అని చెప్పి నిన్న చెప్పినట్టున్నాను. ఆ సనక మహర్షి కుమారస్వామిగా జన్మించారు అనేటువంటిది స్కంద పురాణాంతర్గతమైనటువంటి కథ ఒకటి ఉంది. ఈ విధంగా దేవతలందరూ స్తుతించారు. హయగ్రీవుల వారు చెప్తున్నారు, ఇతి స్తుత్వా మహేశానీం బ్రహ్మాద్యా విభుదోత్తమాః తాం రతిం దర్శయామాసుర్మలినాం శోకకర్షితాం సా పర్యశ్రుముఖీ కీర్ణకుంతలా ధూళిధూసరా ననామ జగదంబాం వై వైధవ్యత్యక్తభూషణా అథ తద్దర్శనోత్పన్న కారుణ్యా పరమేశ్వరీ తతః కటాక్షాదుత్పన్నః స్మయమానముఖాంబుజః పూర్వదేహాధికరుచిర్మన్మథో మదమేదురః ద్విభుజः సర్వభూషాఢ్యः పుష్పేషు పుష్పకార్ముకः ఆనందయన్ కటాక్షేణ
పూర్వజన్మ ప్రియాం రతిం అథ సాపి రతిర్దేవి మహత్యానందసాగరే మజ్జంతి నిజ భర్తారమలోక్యముదంగత ఆనందితాంతరాత్మానౌ భక్తి నిర్భర మానసౌ జ్ఞాత్వా దతౌ మహారాజ్ఞీ మందస్మితముఖాంబుజ వ్రీడానతాం రతిం ప్రేక్ష్య శ్యామలామిదమబ్రవీత్. శ్యామలతోటి ఈ విధంగా అన్నారు. శ్యామలాం అంటే శ్యామలని అమ్మవారి ఈ విధంగా ఆజ్ఞాపించారు మంత్రిని. శ్యామలే స్నాపయిత్వైనాం వస్త్రకాంచాదిభూషణై అలంకృత్య యథాపూర్వం శీఘ్రమానీయతాం ఇహ తదాజ్ఞాం శిరసా ధృత్వా శ్యామా సర్వం తథాకరోత్. బ్రహ్మర్షిభిః వసిష్ఠాద్యైః వైవాహిక విధానతః కారయామాస దంపత్యోః పాణిగ్రహణమంగళం అప్సరోభిశ్చ సర్వాభిः నృత్యగీతాది సంయుతం. ఏతద్దృష్ట్వా మహేంద్రాద్యా ఋషయశ్చ తపోధనాః సాధు సాధువితి శంసంతః తుష్టువుః లలితాంబికాం. పుష్పవృష్టిం విముంచन्तः సర్వే సంతుష్టమానసాः బభూవుస్తౌ మహాభక్త్యా ప్రణమ్య లలితేశ్వరీం. తత్పార్శ్వే తు సమాగత్య బద్ధాంజలిపుటౌ స్థితౌ అథ కందర్పవీరోపి నమస్కృత్య మహేశ్వరీం. విజ్ఞాపయదిదం వాక్యం భక్తినిర్భరమానసః యద్దగ్ధమీశ నేత్రేణ వపుర్మే లలితాంబికే తత్వదీయకటాక్షస్య ప్రసాదాత్ పునరాగతం. తవ పుత్రోస్మి దాసోస్మి క్వాపి కృత్యే నియుంక్ష్వ మాం ఇత్యుక్తా పరమేశాని తమాహమకరధ్వజం. సంక్షిప్తంగా దీని అర్థం చెప్పేస్తాను. ఈ విధంగా స్తుతింపబడినటువంటి బ్రహ్మాదులతోటి దేవతలతోటి స్తుతింపబడినటువంటి అమ్మవారు ఒకసారి అలా ఆ రతీదేవి వంక చూశారు. మలినమైనటువంటి వస్త్రాలతోటి విడవబడినటువంటి కేశములతోటి బాగా శోకించి శుష్కించిపోయినటువంటి దేహంతో ముఖముతోటి ఉన్నటువంటి ఆ వస్త్రములు కూడా మలినమైపోయినటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆమెను చూసి, ఎటువంటి అలంకారాలు లేవు, వస్త్రములు మాలిన్యంతో ఉన్నాయి, కేశములు విడబడి ఉన్నాయి, అంటే కేశాలంకరణ లేదు, కేశ సంస్కారం లేదు, దుఃఖంతో ఏడ్చి ఉన్నది ముఖము. ఇలాంటి ఆమెను చూసినటువంటి అమ్మవారికి కరుణ కలిగింది. ఇందులో ఒక అంశం చెప్పదలుచుకున్నాను. మన సనాతన ధర్మంలో జుట్టు విరబోసుకుని తిరగటం అనేటువంటిది అమంగళకరంగా భావిస్తారు. మరి ఈ కాలంలో ఏముంటుందో అందరికీ తెలుసు. మీ అందరికీ జుట్టు విడబోసుకుని, అంటే జుట్టు విడిగా జడ కానీ లేదా ముడి కానీ లేకుండా స్త్రీలు అలా ఉండేటువంటిది ఎటువంటి సందర్భం అనేటువంటిది ఈ ఘట్టం అనేటువంటిది స్పష్టంగా చెప్తుంది. ఇంతకంటే నేను ఆ సందర్భంలోకి వెళ్ళను, దాని వివరణలోకి వెళ్ళను. ఆ చూసినటువంటి అమ్మవారికి దయ కలిగింది. దయ కలిగి ఆమె కటాక్షపూర్వకమైనటువంటి ఒక చిన్న స్మయమాన ముఖాంబుజ, చిన్న చిరునవ్వుతో ఒక చిన్న చిరునవ్వు నవ్వారు అమ్మవారు, చిన్న మందహాసం. దాని నుంచి, ఆమె కటాక్షం నుంచి చిరునవ్వు కలిగినటువంటి ముఖము పూర్వ దేహపు కంటే కూడా ఇంకా కాంతి కలిగినటువంటి దేహము. అసలే మన్మధుడు అందగాడు, అంతకంటే కూడా కాంతి కలిగినటువంటి దేహంతో, రెండు భుజములు, సర్వాలంకార భూషితుడు, పుష్పధను బాణములను ధరించున్నటువంటి వాడు అయినటువంటి మన్మధుడు సాకార రూపుడై, అంటే దర్శన రూపుడై, దర్శించగలిగేటువంటి రూపంతో క్రీగంటితోటి తన పూర్వజన్మ ప్రేయసి అయినటువంటి రతీదేవిని క్రీగంట చూస్తూ ఆమెకి సంతోషం కలిగించి, ఆయనను చూడగానే రతీదేవికి మహానందం ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఎంతో ఇష్టమైనటువంటి అందగాడైనటువంటి భర్త క్షణకాలంలో భస్మమైపోయాడు శివుని కోపాగ్నికి. అటువంటి భర్త మళ్ళీ దర్శనం ఇచ్చేటప్పటికి రతీదేవికి ఆనంద సాగరంలో మునిగిపోయింది. ఇద్దరూ కూడా ఆత్మానందాన్ని అనుభవిస్తూ అంతటి ఆనందంలో కూడా సంస్కారం మర్చిపోలేదు. ఇదే దేవతల యొక్క గొప్ప గుణం. ఇరువురు కూడా లలితాదేవి ఎడ భక్తితోటి నిండినటువంటి మనస్సు కలవారయ్యారు. వారి భక్తి పారవశ్యాన్ని గ్రహించినటువంటి అమ్మవారు సిగ్గుతోటి తల వంచి ఉన్నటువంటి రతీదేవి వంక చూసి శ్యామలాదేవిని పిలిచి ఈ విధంగా ఆజ్ఞాపించారు. ఓ శ్యామల,
ఈ రతీదేవిని స్నానం చేయించి సర్వాలంకార భూషితగా తీసుకునిరా అని చెప్పి ఆజ్ఞాపించారు. తొందరగా తీసుకునిరా అని. అది కూడా ఆమె ఆజ్ఞని ఔదల దాల్చి అంటే శిరస్సున దాల్చి అదేవిధంగా చేసి తీసుకొచ్చారు. వశిష్ఠాది సప్తర్షులు దేవర్షులు వైవాహిక విధి విధానంతో ఆ దంపతులకు పాణిగ్రహణము మంగళకర్మను చేయించారు. మంగళకర్మను చేయించారు. అది చూసి మహేంద్రాదులు తపోధనులైనటువంటి ఋషులు అందరూ కూడా బాగు 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 అని చెప్పి ప్రశంసించుతూ లలితాంబికని స్తుతించారు. లలితా పరమేశ్వరుని మహాభక్తితో నమస్కరించి పుష్పవృష్టి కురిపించుచు అందరూ సంతుష్ట మనస్కులయ్యారు. రతి మన్మధులను లలితాదేవి యొక్క పక్కన చేతులు జోడించి ఇద్దరు పక్కపక్కన నిల్చునున్నారు. తర్వాత మన్మధుడు కూడా మహేశ్వరునికి పునః నమస్కరించి భక్తిని నిండినటువంటి మనస్సుతో ఈ విధంగా విన్నవించుకున్నాడు. అమ్మా లలితాంబ, ఈశ్వరుని యొక్క నేత్రాగ్నిచ్చే దగ్ధమైనటువంటి నా శరీరమును నీ కటాక్ష ప్రసాదమున మరల పొందితిని తల్లి. నీ పుత్రుడను, నీ దాసుడను. నీవు ఏ పని ఎందు వినియోగించిన ఆ పనిని నేను చేయువాడను. నన్ను ఏదైనా కార్యంలో నియోగించు తల్లి అని చెప్పి అనగానే పరమేశ అనేటువంటి లలితాదేవి మన్మధుడితోటి ఈ విధంగా అన్నారు. లలితాదేవి మన్మధుడితో చెప్పినటువంటిదే దాదాపు 2 పుటలు ఉంది, అంటే 2 పేజీలు ఉంది. అయినా కూడా లలితాదేవి చెప్పినటువంటిది కదా, ఒకసారి చెప్పేసుకుందాం. అమ్మవారి యొక్క మాట ఎలా ఉంటుంది రాసినటువంటిది వ్యాసుల వారే అయినప్పటికీ కూడా అమ్మవారి మాట ఈ విధంగా అన్నటువంటిది ఏంటి అనేటువంటిది విస్తారంగా ఉన్నా కూడా ఒకసారి చెప్పుకొని తర్వాత తెలుగు వ్యాఖ్యానంలోకి వెళ్తాం. శ్రీదేవి ఉవాచ వత్సాగచ్చ మనోజన్మన్న భయం తవ విద్యతే మత్ప్రసాదాజ్జగత్సర్వం మోహయా వ్యాహతాశుగః త్వద్బాణపాతనాజ్జాత ధైర్య విప్లవ ఈశ్వరః పర్వతస్య సుతాం గౌరీం పరిణేష్వతి సత్వరం సహస్రకోటయః కామా మత్ప్రసాదాత్వదుద్భవాః సర్వేషాం దేహమావిశ్య దాస్యంతి రతిముత్తమాం మత్ప్రసాదేన వైరాగ్యాత్ సంక్రుద్ధోపి స ఈశ్వరః దేహదాహం విధాతుం తేన సమర్థో భవిష్యతి అదృశ్యమూర్తిః సర్వేషాం ప్రాణినాం భవమోహనః స్వభార్యా విరహాశంకీ దేహస్యార్థం ప్రదాస్యతి ప్రయాతో అసౌ కాతరాత్మా త్వద్బాణహతమానసః అద్య ప్రభృతి కందర్ప మత్ప్రసాదాన్మహీయసః త్వన్నిందాం ఏ కరిష్యంతి త్వయి వా విముఖాశయాః అవశ్యం క్లీబతైవ స్యాత్ తేషాం జన్మ జన్మని ఏ పాపిష్ఠా దురాత్మానో మద్భక్తద్రోహిణశ్చ హి తానగమ్యాసు నారీషు పాతయిత్వా వినాశయ ఏషాం మదీయ పూజాసు మద్భక్తేష్వాదృతం మనః తేషాం కామసుఖం సర్వం సంపాదయ సమీప్సితం. ఇది శ్రీలలితాదేవ్యా కృతాజ్ఞావచనం స్మరః తథేతి శిరసా బిభ్రత్సాంజలిర్నిర్యయౌ తతః తస్యానంగస్య సర్వేభ్యో రోమకూపేభ్య ఉత్థితాః బహవః శోభనాకారా మదనా విశ్వమోహనాః తైర్విమోహ్య సమస్తం చ జగచ్చక్రం మనోభవః పునః స్థాణ్వాశ్రమం ప్రాప చంద్రమౌళేర్జిగీషయా వసంతేన చ మిత్రేణ సేనాన్యా శీతరోచిషా రాగేణ పీఠమర్దేన మందానిలరయేణ చ పుంస్కోకిల గలత్స్వానకాహాలీభిశ్చ సంయుతః శృంగారవీరసంపన్నో రత్యాలింగిత విగ్రహः జైత్రం శరాసనం ధున్వన్ ప్రవీరాణాం పురోగమః మదనారేరభిముఖం ప్రాప్య నిర్భయ ఆస్థితః తపోనిష్టం చంద్రచూడం తాడయామాస సాయకైః అథ కందర్పబాణౌఘైః తాడితః చంద్రశేఖరः దూరీచకార వైరాగ్యం తపస్తత్యాజ దుష్కరం నియమానఖిలాంస్త్యక్త్వా త్యక్తధైర్య శివకృతః తామేవ పార్వతీం ధ్యాత్వా భూయో భూయః స్మరాతురః నిశశ్వాస వహన్ శర్వః పాండురం గండమండలం
భాష్పాయమాణో విరహి సంతప్తో ధైర్య విప్లవాత్ భూయో భూయో గిరిసుతాం పూర్వదృష్టామనుస్మరన్ అనంగ బాణదహనై తప్యమానస్య శూలినః న చంద్రరేఖా నో గంగా దేహతాపచ్చిదే భవత్ నంది భృంగి మహాకాల ప్రముఖై గణమండలై ఆహృతే పుష్పశయనే విలులోఠ ముహుర్ముహు నందినో హస్తమాలంబ్య పుష్పతల్పాంతురాత్ పునః పుష్పతల్పాంతరం గత్వా వ్యచేష్టత ముహుర్ముహు న పుష్పశయనేందుఖండ నిర్గలితామృతే న హిమానీపయసి వా నివృత్తస్తద్వపుర్జ్వరః సతనోరతనుజ్వాలాం శమయిష్యన్ ముహుర్ముహు శిలీభూతాన్ హిమపయః పట్టానధ్యవసచ్చివః భూయః శైలసుతారూపం చిత్రపట్టే నఖైర్లిఖత్ తదాలోకనతో దూరమనంగార్తిమవర్ధయత్ తామాలిఖ్య హ్రియానమ్రాం వీక్షమాణాం కటాక్షతః తచ్చిత్రపట్టమంగేషు రోమహర్షేషు చాక్షిపత్ చింతాసంగేన మహతా మహత్యారతి సంపదా భూయసా స్మరతాపేన వివ్యధే విషమేక్షణః తామేవ సర్వతః పశ్యం తస్యామేవ మనోదిశన్ తయైవ సల్లాపన్ సార్ధమున్నాదేనోపపన్నయా తన్మాత్రభూతహృదయ తచ్చిత్త తత్పరాయణః తత్కథాసుధయా నీతసమస్తరజనీదినః తచ్చీలవర్ణనరతః తద్రూపాలోకనోత్సుకः తచ్చారుభోగసంకల్పమాలాకరసుమాలికः తన్మయత్వమనుప్రాప్తః తతాపాతితరాం శివః ఇమాం మనోభవరుజమచికిత్స్యాం సదూర్జటిః అవలోక్య వివాహాయ భృశముద్యమవానభూత్ ఇత్థం విమోహ్య తం దేవం కందర్పో లలితాజ్ఞయా అథ తాం పర్వతసుతామాశుగైః అభ్యపాతయత్ ప్రభూత విరహజ్వాలా మలినైః శ్వసితానలైః శుష్యమాణాధరదలో భృశం పాండుకపోలభూః నాహారే వా న శయనే న స్వాపే ధృతిమిచ్చతి సఖీ సహస్రైః శిశిచే నిత్యం శీతోపచారకైః పునః పునః తప్యమానా పునరేవ చ విహ్వలా న జగామరుజా శాంతిం మన్మథాగ్నేః మహీయసః న నిద్రాం పార్వతీ భేజే విరహేణోపతాపితా స్వతనో తాపనేనాసౌ పితుః ఖేదమవర్ధయత్ అప్రతీకార పురుషం విరహం దుహితుః శివే అవలోక్య సశైలేంద్రో మహాదుఃఖమవాప్తవాన్ భద్రే త్వం తపసా దేవం తోషయిత్వా మహేశ్వరం భర్తారం తం సంమృచ్ఛేతి పిత్రా సంప్రేరితాథసా హిమవచ్చైలశిఖరే గౌరీశిఖరనామని చకారపతిలాభాయ పార్వతీ దుష్కరం తపః శిశురేషు జలావాసా గ్రీష్మే దహన మధ్యగా అర్కే నివిష్టదృష్టిశ్చ సుఘోరం తప ఆస్థితా తేనైవ తపసా తుష్టః సాన్నిధ్యం దత్తవాన్ శివః అంగీచకారతాం భార్యాం వైవాహిక విధానతః అథాద్రిపతినా దత్తాం తనయాం నలినేక్షణాం సప్తర్షిద్వారతః పూర్వం ప్రార్థితా ముదవోఢః తయా చ రమమాణో అసౌ బహుకాలం మహేశ్వరः ఓషధీప్రస్థనగరే శశురస్య గృహే అవసత్ పునః కైలాసమాగత్య సమస్తైః ప్రమథైః సహ పార్వతీమానినాయాద్రినాథస్య ప్రీతిమావహత్ రమమాణః తయా సార్ధం కైలాసే మందరే తథా వింధ్యాద్రౌ హేమశైలే చ మలయే పారియాత్రకే నానావిధేషు స్థానేషు రతిం ప్రాప మహేశ్వరः అథ తస్యాం ససర్జోగ్రం వీర్యం సా సోఢుమక్షమా భువ్యత్యజత్సాపి వహ్నౌ కృత్తికాసు చాక్షిపత్ తాశ్చ గంగాజలే అముంచన్ సా చైవ శరకాననే తత్రోద్భూతో మహావీరో మహాసేనః షడాననః గంగాయాశ్చాంతికం నీతో దూర్జటిర్వృద్ధిమాగమత్ సవర్ధమానో దివసే దివసే తీవ్రవిక్రమः శిక్షితో నిజతాతేన సర్వా విద్యా అవాప్తవాన్ అధ తాతకృతానుజ్ఞః సురసైన్యపతిర్భవన్
తారకం మారయామాస సమస్తైః సహ దానవైః తతః తారక దైత్యేంద్ర వధ సంతోషశాలినా శక్రేణ దత్తాం స గుహో దేవసేనాం ఉపానయత్ సా శక్రతనయా దేవసేనా నామ యశస్విని ఆసాద్య రమణం స్కందమానందం భృశమాదదౌ ఇత్థం సమ్మోహితాశేష విశ్వచక్రో మనోభవః దేవకార్యం సుసంపాద్య జగామ శ్రీపురం పునః యత్ర శ్రీనగరే పుణ్యే లలితా పరమేశ్వరీ వర్తతే జగతాం వృద్ధ్యై తత్ర తాం సేవితుం యయౌ. ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే లలితోపాఖ్యానే మదన పునర్భవో నామ 30వ. దీనికి సంక్షిప్తంగా చెప్తాను. అమ్మవారు రతీదేవి యొక్క బాధని చూసి అమ్మవారి యొక్క కటాక్షంతో మన్మథుడు పునరుజ్జీవితుడయ్యాడు, అంటే మళ్ళీ ఉద్భవించాడు. చిరునవ్వు ముఖంతో సుందరాకారుడు, అంతకు ముందు కంటే కూడా మిక్కుటమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడు, 2 భుజములతో ఉన్నటువంటి వాడు, చేతిలో పుష్పబాణములు ఇక్షుదండము ధరించినటువంటి వాడు, క్రీగంట రతీదేవిని చూసి ఆమెను సంతోషపెట్టినటువంటి వాడు. ఇద్దరూ కూడా పరస్పరము ఒకళ్ళనొకళ్ళు చూసుకుని సంతోషించి సంతుష్ట అంతరంగులు అయినప్పటికీ కూడా సంస్కారవంతులు, శ్రీ లలితాదేవి సాన్నిధ్యంలో ఉన్నటువంటి వాళ్ళు. అంతరంగమంతా కూడా అమ్మవారు చేసినటువంటి అమ్మవారి మహిమకి, అంటే పునః రూపం దాల్చేటట్లుగా చేసినటువంటి అమ్మవారి యొక్క మహిమని భక్తితోటి స్మరిస్తూ ఉన్నటువంటి వాళ్ళని చూసి లలితాదేవి ఈ విధంగా వరమిచ్చారు వాళ్ళకి. ఏంటి? మొట్టమొదటిది ఏంటంటే శ్యామలాదేవిని పిలిచి శీఘ్రముగా ఈమెని స్నానం చేయించి సర్వాలంకార భూషితిగా తీసుకునిరా అని చెప్పారు. సర్వాలంకార భూషితురాలిగా వచ్చినటువంటి సర్వ అలంకారం అంటే నూతనమైనటువంటి వస్త్రం, పట్టు వస్త్రములు, ఇది అదేనే ఉంది. మీరు ఊహించుకోగలిగినటువంటి అలంకారములన్నీ దేవతా అలంకారములు తీసుకుని రాగానే వారిరువురికి లలితాదేవి సాన్నిధ్యంలో వశిష్ఠాది సప్తర్షులు శృతి విధానంలో ఇద్దరికీ వివాహం జరిపించారు. వివాహం అయిన తర్వాత మన్మథుడు, అమ్మా నేను నీ బిడ్డను, నీ పుత్రుణ్ణి, దాసుణ్ణి, నాకు ఏమి ఆజ్ఞాపిస్తే అది నేను నిర్వర్తిస్తాను అనగానే మన్మథుడితోటి అమ్మవారు ఈ విధంగా అన్నారు, నాయన నీకు ఇంకా ఎవరి వల్లనూ కూడా భయం ఉండదు. ఎవరి వలనను అనటంలోనే నీవు మనోజన్ముడు. ఇప్పుడు అంటే అందరి యొక్క మనస్సులలో ఉండేటువంటి విధముగా నేను నీకు అనుగ్రహం ఇస్తున్నాను. నీకు ఎవరి వలన భయం ఉండదు అంటే సాక్షాత్ స్మరహరుని యొక్క భయం కూడా నీకు లేదు. దగ్ధం చేస్తాడు అనేటువంటి భయం లేదు. నీవు అందరి యొక్క హృదయాలలో వసించి ధర్మబద్ధంగా ఉండేటువంటి వాళ్ళకి తృప్తిని కలిగించు. ఇది నా యొక్క ఆజ్ఞ, ఇది నా ప్రసాదంతో నీవు ఒక్కడివి కాదు అనేకుడుగా అవుతావు. సహస్రకోటయ కామ మత్ప్రసాదా త్వదుద్భవ, నీ నుంచి కోట్లాది మన్మథులు ఉద్భవిస్తారు. అందరి యొక్క దేహములను ఆవేశించి అందరికీ కూడా సురతిని ప్రసాదించు. నా అనుగ్రహంతో వైరాగ్యముతోటి క్రుద్ధుడుగా ఉన్నటువంటి ఈశ్వరుడు కూడా నిన్ను దేహదాహం విధాతుం తేన సమర్థో భవిష్యతి, నిన్ను నిర్జించటానికి ఈశ్వరుడు కూడా ఇంకా సమర్థుడు కాడు నాయన. ఇది నా వరం. ఇప్పుడు నీవు వెళ్ళి దేవకార్యాన్ని నిర్వర్తించు. పునః ఈశ్వరునికి పార్వతీదేవికి ఇద్దరికీ వివాహం జరగాలి. నీవు మళ్ళీ దేవకార్యం నిర్వర్తించు అని ఆజ్ఞాపించగానే వసంతుడు అమ్మవారి యొక్క వరప్రభావంతో ఆనందంగా భార్య అయినటువంటి రతీదేవిని వెంటబెట్టుకొని మిత్రుడైనటువంటి వసంతుణ్ణి ఇతర అనుచర గణాలని వెంటబెట్టుకుని ఇప్పుడు మళ్ళీ పునః శివుడి మీదకి వెళ్ళి శివుడి మీద పుష్పబాణాలని ప్రయోగించి తాపము కలిగించారు. ఆ తాప ప్రభావంతో అంతేకాకుండా అక్కడ పార్వతీదేవి యందు కూడా అదే విధమైనటువంటి తాపాన్ని కలిగించాడు. ఇద్దరి యందు కూడా ఎంతటి తీవ్రమైనటువంటి తాపము కలిగింది అనేటువంటిది ఇక్కడంతా వర్ణన ఉంది. ఇంకా శివుడు తపస్సు పక్కన పెట్టేశారు.
మాటి మాటికి పార్వతీదేవిని తలుచుకుంటూ పరివారం అందరినీ పిలిచి పరివారం చేసినటువంటి సేవలు ఉపచారాలు చెప్తారు ఇక్కడ. అలాగే అక్కడ అమ్మవారు కూడా అదే విధమైనటువంటి బాధని అనుభవిస్తున్నారు. కూతురి యొక్క బాధను చూసినటువంటి తండ్రి తట్టుకోలేకపోయాడు. అయ్యో నా బిడ్డకి ఎంత కష్టం వచ్చిందని. అమ్మ నీవు హిమాలయాలకు వెళ్ళి శివుడి కోసం తపస్సు చేయి తల్లి, తపస్సుతోటి తప్ప ఆ శివుడు లభించేటువంటి వాడు కాదు అని చెప్పి హిమవంతుడు పార్వతీదేవిని తపస్సుకు పంపిస్తే ఆవిడ తీవ్రమైనటువంటి తపస్సు చేశారు. ఆ తపస్సు అంతా కూడా ఇక్కడ వర్ణన చెప్పటం లేదు. శిశిర ఋతువులలో అంటే చలికాలంలో చన్నీళ్లతోటి, గ్రీష్మ ఋతువులో వేడి నీళ్లతోటి పంచాగ్నుల మధ్య ఉండి 1 నెల వాయుభక్షణ, అలా జలభక్షణ ఇత్యాదిగా తీవ్రమైనటువంటి తపస్సు చేసి చివరికి ఎండు ఆకులని మాత్రమే భక్షిస్తూ తపస్సు చేశారు. ఆ తర్వాత వాటిని కూడా విసర్జించారు. అంటే పర్ణములను కూడా భుజించకుండా తపస్సు చేశారు. కాబట్టి అమ్మవారి యొక్క పేరు అప్పటి నుంచి అపర్ణ, అత్యద్భుతమైనటువంటి నామం అది. ఆ నామంతో గ్రహించబడ్డారు. ఆ తపస్సుకి మెచ్చినటువంటి శివుడు అమ్మవారి యందు ప్రత్యక్షమవటము, వివాహానికి సన్నద్ధం చేయటము, సప్తర్షుల్ని పిలిచి హిమంతుడి దగ్గరికి పంపించి వివాహానికి వారి ద్వారా మంతనాలు జరిపించడం. ఆ తర్వాత వివాహం జరుగుతుంది. వివాహం అయిన తర్వాత కొన్నాళ్ళు మామగారైనటువంటి హిమవంతుని యొక్క ఆతిథ్యంలో కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత నిజవాసానికి వెళ్ళారు. నిజవాసానికి వెళ్ళిన తర్వాత కొంతకాలం వింధ్యాపర్వత శ్రేణులలోనూ, కొంతకాలము హిమాలయాలలోనూ, కొంతకాలము అలా కైలాసంలోనూ భిన్న భిన్నమైనటువంటి ప్రదేశాలలో వాళ్ళిద్దరూ నూతన దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు వివిధమైనటువంటి నూతన దంపతులు ఏ విధంగా ప్రవర్తిస్తారో మీకు తెలుసు. ఆ విధమైనటువంటి ఆనందాన్ని అనుభవించారు. తర్వాత శివ వీర్యము స్ఖలించింది. దాన్ని భరించటానికి పార్వతీదేవి సమర్థురాలు కాలేకపోయింది. ఇక్కడ ఇంకొక కథాంతరం కూడా ఉంటుంది. శివుని యొక్క వీర్యము పార్వతీ గర్భము యందు ప్రవేశించితే పుట్టేటువంటి వాడు ఎంత గొప్ప పుత్రుడు పుడతాడు అని చెప్పి ఇంద్రుడు కుట్ర చేశాడు అన్నట్టుగా ఏదో చెప్తారు. అగ్నిని ప్రేరేపించి వాళ్ళిద్దరికీ భంగం కలిగేటట్లుగా ఏదో చేస్తాడు. తద్వారా శివవీర్యం స్ఖలించింది. భూమి మీద పడితే భూదేవి శివవీర్యాన్ని ధరించింది. కానీ తట్టుకోలేక ఆవిడ వదిలిపెట్టేసేస్తే గంగలో అంటే గంగా నీళ్లలో ఆ వీర్యాన్ని వదిలేస్తుంది ఆవిడ. గంగ కూడా తట్టుకోలేక ఒడ్డుకు తోసేస్తే శరవణములు అంటే దర్భల మీద పడినటువంటి ఆ శరవణములు షణ్ముఖుడిగా ఆవిర్భవించారు. ఇది కథ. ఇది పాఠాంతరం. ఇందులో యథాతథంగా ఉందని నేను చెప్పలేను కానీ లేదు. కానీ అప్పుడు పార్వతీదేవి భూదేవిని ఒక శాపం ఇచ్చారు. ఆ భూదేవికి ఇచ్చినటువంటి శాపం ఏంటంటే, దేవతలకు కూడా ఒక శాపం ఇచ్చారు, భూదేవికి ఒక శాపం ఇచ్చారు. దేవతలకు ఇచ్చినటువంటి శాపం ఏంటంటే, ఏ స్త్రీ మూర్తికైనా కానీ పతి వలన గర్భం ధరించటము, సంతానం పొందటం అనేటువంటిది అపూర్వమైనటువంటిది. నాకు అటువంటి వరం దక్కకుండా అడ్డుపడ్డారు కాబట్టి మీకెవరికి కూడా సంతానోత్పత్తి ఉండకుండుగాక అని దేవతలకు శపించారు. అలాగే భూదేవి శివవీర్యాన్ని ధరించినందుకు నేను ధరించవలసినటువంటి దాన్ని నువ్వు ధరించటం అనేటువంటిది చేశావు కాబట్టి నీకు ఒక భర్త కాదు అనేక భర్తృకవదువుగాక అని భూదేవిని శపించినట్టుంది. అందుకనే ఈనాటికి కూడా భూదేవి ఒక్కళ్ళకే సొంతం ఉండదు. తండ్రికి సొంతమైనటువంటి భూమి తర్వాత కొడుకుకి సొంతం అవుతుంది, కొడుకుకి సొంతమైంది తర్వాత వాళ్ళకి ఉంటుంది, లేదా అమ్మితే ఇంకొకటికి సొంతం అవుతుంది. ఇది పురాణాల్లో ఇలా కథ ఉంది. కానీ గ్రహిస్తే భూదేవిని అలా కొంటున్నాం ఇప్పటికి కూడా. ఎవరు కొన్నారో వాళ్ళే భర్త అవుతారు. అంటే నాది అనే చెప్తాడు. అది పార్వతీదేవి శాపము. ఎక్కడైతే శివవీర్యం పడిందో అక్కడ బంగారము, వెండి ఇత్యాది లోహములు భూమి యందు ఉద్భవించాయి. ఇప్పటికి కూడా హిమాలయాల్లోంచి వచ్చేటువంటి ఒక నది నీళ్లలో బంగారం తీస్తూ ఉంటారు. సో బంగారం అనేటువంటిది శివవీర్యము, వెండి కూడా. ఈ రెల్లుగడ్డి యందు ఉద్భవించినటువంటి ఇతనికి 6 ముఖములు, అంటే కృత్తికలు 6 ఇతన్ని రక్షించారు. రక్షించి ఇతనికి ఆకలి అయినప్పుడు ఒక్కడే 6 దగ్గర నుంచి కూడా మాతృస్తన్యం స్వీకరించటంతో 6 ముఖాలతోటి స్వీకరించాడు. అందుకని కార్తికేయుడు అయ్యాడు అతను.
అతనే కుమారస్వామి. ఇతనే మహాసేనుడు, దైవ సైన్యానికి సేనానాయకుడు అవుతాడు. ఇతడు ప్రతిదినము మిక్కిలి పరాక్రమవంతుడై పెరుగుచు తండ్రి అయినటువంటి శివుని నుంచి సమస్త విద్యలను పొందెను. తండ్రిచే అనుమతింపబడినటువంటి వాడై దేవసేనకు పతి అయి, ఈ దేవసేన ఎవరు అంటే ఇంద్రుని యొక్క కూతురు అని చెప్తాడు. దేవసేనకు పతి అయి సమస్త దానవులతో పాటు తారకాసురుని చంపెను. తారకాసుర వధతో సంతోషించినటువంటి ఇంద్రుడు కుమారస్వామికి దేవసేన నుంచి పెండ్లి చేశాను. అది ముందుది వెనక్కి అయినట్టుంది లైన్ ఇక్కడ. సో దేవసేనకు పతి అయి సమస్త దానవులతో తారకాసురుని చంపెను, అక్కడ సరిపోయింది. సో ఇంద్రుని కూతురు అయినటువంటి దేవసేన ఆమె యశస్విని కుమారస్వామిని భర్తగా పొంది మిక్కిలి ఆనందమును పొందెను. ఈ విధముగా విశ్వచక్రమునెల్లా సమ్మోహింపజేసినటువంటి మన్మధుడు దేవీ కార్యమును నరకాసుర వధతో సుసంపన్నము చేసి మరలా శ్రీపురమునకు వెళ్ళెను. ఆ పుణ్య శ్రీపురమున లలితా పరమేశ్వరి జగము యొక్క సంపత్ సమృద్ధికై ఉండెను. మన్మధుడు ఆమెను సేవించుటకై అచటకు వెళ్ళెను. మన్మధుడు కూడా శ్రీనగరంలో చేరుకున్నాడు. నరకాసుర వధ అనేటువంటిది కృష్ణావతారంతో ముడిపడి ఉంది. కానీ నరకాసుర వధకి మన్మధుడికి సంబంధం ఉందా అనేటువంటిది నాకు తెలియదు. కానీ కృష్ణావతారంలో మన్మధుడు శ్రీకృష్ణుని యొక్క కొడుకుగా ప్రద్యుమ్నుడిగా జన్మించాడు. కృష్ణుని యొక్క కొడుకైనటువంటి ప్రద్యుమ్నుడిని ఇతనితోటి తనకి చావుందని తెలిసినటువంటి బాణాసురుడు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఎత్తుకొని పోతూ ఉంటే ఏదో సంఘటన జరిగి భయంతో ఆ బిడ్డ సముద్రంలో జారిపోయాడు. సముద్రంలో జారిపోయినటువంటి ఆ బిడ్డని ఒక చేప మింగితే ఆ చేప ఒక జాలరికి దొరకటము, ఆ జాలరి చేప కడుపులో ఉన్నటువంటి శిశువుని తీసుకుని వెళ్ళి బాణాసురుడికి అప్పగించడం జరిగింది. బాణాసురుడు ఆ పిల్లవాడిని గుర్తించలేదు, కృష్ణుడి కొడుకని గ్రహించే అవకాశము లేదు. ఎవరో చేపల వాడు పట్టేవాడు తెచ్చిపెట్టాడని చెప్పి తన దగ్గర వంటశాలలో పనిచేస్తున్నటువంటి రతీదేవికి ఇచ్చాడు. ఇది కృష్ణావతారంలో భాగవతంలో వచ్చినటువంటి కథ. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాడు. తర్వాత కాలంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. బాణాసురుడి కుమార్తెని వివాహం చేసుకున్నాడు అని ఏదో చెప్తారు, అది కూడా ఉంది. ఏదైనా కానీ ఇతను బాణాసురుడిని సంహరించి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. అది ప్రద్యుమ్నుడిగా శ్రీకృష్ణ అవతారంలో మన్మధుడు ఆవిర్భవించడం ప్రస్తావించి ఉండాలి ఇక్కడ. అది అయిన తర్వాత శ్రీనగరం చేరి అమ్మవారి యొక్క సేవలో ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ అర్థమవుతోంది. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే లలితా ఉపాఖ్యానే మదన పునర్భవో నామ 30వ సమాప్త. ఇది అంటంలోని సమాప్తం. అది తర్వాత అంతా కూడా విస్తారంగా అమ్మవారి యొక్క పురముల యొక్క కక్ష్యలు వర్ణన, అలాగే శ్రీచక్రంలో ఉండేటువంటి దేవతల యొక్క వర్ణన ఇవి వచ్చాయి. అలా ఏది పుష్పరాగ ప్రాకారాది ముక్తా ప్రాకారాంత సప్త కక్షాంతర కథనం, అలా దాదాపుగా 14 కక్షలు శ్రీనగరానికి ఉన్నటువంటివి వర్ణించటం జరిగింది. ఇదంతా ఒకలాగా చెప్పాలంటే మీకు ఇదంతా కూడా ఇంచుమించుగా మణిద్వీప వర్ణనలో వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ చెప్పుకోవడం మణిద్వీప వర్ణన తెలిసినటువంటి వాళ్ళకి ఇదంతా అక్కడ విన్నట్లుగానే కనిపిస్తుంది. ఉదాహరణకు 1-2 లైన్లు చెప్తాను. ఆ లోకమునకు తూర్పు భాగమున 2 ద్వారముల మధ్యన ఉన్నటువంటి యక్షలోకమున మహా తేజస్వి అయినటువంటి శ్రీమంతుడైనటువంటి యక్షరాజు ఉండును, అంటే కుబేరుడు. నవనిధులతోనూ బుద్ధివృద్ధి మొదలగు శక్తులతోనూ కూడి లలితా భక్తులను ధన సంపదతో నింపుచుండును. అనుకూల ప్రవర్తన కలిగిన మనోహర యక్షిణులతో కూడి అనేకములైనటువంటి మధ్యములతో చక్రస్వరూపిణి అయినటువంటి లలితా పరమేశ్వరిని చక్కగా అర్చించును. మణిభద్రుడు, మణిమంతుడు, మణికంధరుడు మొదలగు యక్షసేనానులు కూడా అచటనే ఉంటారు. తూర్పు భాగమున మహాభివృద్ధి కలిగిన రుద్రలోకము కలదు. సో ఇంచుమించుగా ఇదంతా కూడా నగర వర్ణన, పెద్దగా ఆసక్తి చూపించరు. అలాగే షోడశ ఆవరణ చక్రం గురించి కూడా వర్ణన వస్తుంది. అక్కడ ఉండేటువంటి దేవతల పేర్లు, అలాగే దిక్పాలాది లోకాంతర కథనం, ఇవన్నీ కూడా చెప్పుకుంటే ఇదంతా శుద్ధ పౌరాణికం అవుతుందే తప్ప పెద్దగా ఆ తర్వాత మహాపద్మాటవి, అర్ఘ్యస్థాపన, ఆ మంత్ర సాధన ఇవన్నీ వచ్చాయి. సో దీంతో ఇక్కడ ఆపేసేద్దామని నా ఉద్దేశము. ఇంకా మీరెవరికన్నా ఆసక్తి ఉంది వింటాము అని అంటే అగస్త్యుల వారు ఏమడిగారో అదొక్కటి మాత్రం సంక్షిప్తంగా ఒకటి చెప్పేసేసి వదిలేస్తాను. బ్రహ్మాండ పురాణంలో 31వ అగస్త్యుల వారు అడిగినటువంటిది. అగస్త్య ఉవాచ కిమిదం శ్రీపురం నామ కేన రూపేణ వర్తతే కేన వా నిర్మితం పూర్వం తత్సర్వం మే నివేదయ
కియత్ ప్రమాణం కిం వర్ణం కథయస్వ మమ ప్రభో త్వమేత సర్వసందేహ పంకశోషణ భాస్కర. శ్రీపురం అనేటువంటిది ఏది, ఏ రూపంతో ఉంటుంది, ఎవరిచే నిర్మింపబడింది, అదంతా నాకు వివరించండి. ఎంత ప్రమాణం ఉంది అంటే సైజు, కొలతలు, దాని వర్ణం ఎటువంటిది, ఓ ప్రభు చెప్పుము. నీవు సర్వ సందేహములను బురదను ఎండగొట్టుటలో, సందేహం అనేటువంటి బురదను ఎండగట్టడంలో భాస్కరుడవు. ఈ విధంగా అన్న తర్వాత ఆయన హయగ్రీవుల వారు శ్రీపురం యొక్క వర్ణన అంతా చెప్పారు. అలాగే 9 రకాలైనటువంటి శ్రీపురాలు, 16 రకాలైనటువంటి శ్రీపురాలను నిర్మింపమని చెప్పి దైత్య శిల్పి అయినటువంటి మయుణ్ణి, అలాగే దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మని ఇద్దరిని పిలిచి 16 శ్రీనగరాలను నిర్మించమని చెప్తారు. 9 శ్రీనగరాలు 9 పర్వత ప్రాంతాలలోనూ, 7 శ్రీపురాలు సప్త సముద్రాల్లోనూ నిర్మించినట్లుగా ఇదంతా వర్ణన వస్తుంది. 9 + 7 16 శ్రీపురములు నిర్మించబడినట్టుగా ఇదంతా వర్ణన వస్తుంది. ఆ పురముల యొక్క వర్ణన అంతా వస్తుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు బ్రహ్మాండ పురాణంలో చదువుకోండి అని చెప్పటమే నా ఉద్దేశము. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.